గుడ్ ఫ్రైడే? నో. హల్లెలూయా. కమాన్, ఎవరైనా చెప్పగలుగుతారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్పండి. ఫిలిప్పీ 4:4 చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఏంటి? పక్కల వ్యక్తి చెప్పండి. మీరు ఆనందించినట్టు కనబడతలేదు, రివర్స్ కనబడుతుంది కొంచెం కదా. హల్లెలూయా, ఆమేన్. దేవునామకు స్తోత్రం. ఇట్స్ గ్లాడ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. నో, ఒకవేళ మీరు ఈ లోకంలో ఎంత ధనవంతుడి పక్కన కూర్చున్నా కానీ అది నీకు ధన్యకరంగా ఉండదు. కానీ దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా ధన్యకరమైంది. ఆమేన్. నువ్వు ఒకవేళ ఈ లోకంలో ఉన్నతమైన వ్యక్తులు ఎందరు మంది ఉండొచ్చు. ఒకవేళ మన సీఎం పక్కన కూర్చున్నా, ఒకవేళ పిఎం పక్కన కూర్చున్నా, యుఎస్ ప్రెసిడెంట్ పక్కన కూర్చున్నా కానీ అది కేవలము తాత్కాలికమైన సంతోషం. కానీ దాని ద్వారా నువ్వేం పొందుకోలేవు. కానీ దేవుని స్థాయిలో గడపడం అది చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకోసం కీర్తనకారుడు ఏమంటాడంటే, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దే విల్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోవా మందిరములో నివసించువారు ధన్యులు. చెప్పండి, యెహోవా మందిరంలో నివసించువారు ధన్యులు, వారు యెహోవాను నిత్యము స్తుతించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోవా సన్నిధిలో నివసించారు, యెహోవా మందిరంలో నివసించువారు ధన్యులను. అందుకోసం దేవుని సన్నిధిలో నువ్వు వెచ్చించే ప్రతి సమయము అది దీవెనకరమైంది, అది ఆశీర్వాదకరమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు నేను దేవునామమును స్తుతిస్తూ మరి ఒకసారి అందరం కూడా మన యొక్క జిఆర్సి ప్రేయర్ వారియర్స్ని బట్టి ఒకసారి అందరం గట్టిగా చప్పలు కొడదామా? కమ్ ఆన్ ఎవ్రీబడీ, 30 seconds shall we give clap offering to GRC prayer warriors? గట్టిగా, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద GRC prayer warriors. నేను అనుకుంటున్నాను, కొన్నిసార్లు నేను కూడా అంత ప్రార్థనలో ఉండలేకపోతున్నాను. కొన్ని సందర్భాన్ని బట్టి గంట సేపు ప్రార్థనలో ఉండడం అనేది అది చాలా సాక్రిఫైస్. సో ఎవ్రీ డే అవర్ GRC prayer warriors are spending 1 hour every day for praying for the church and praying for the pastor and his family. మరి ఈరోజు నేను చెప్తున్నాను, మరొక వ్యక్తి ఏమన్నాడంటే, when you stay behind your pastor, the pastor will give his best. When you stay behind your pastor in prayer, మరి నిజమే, మన సంఘం చిన్నదైనా కానీ మన సంఘంలో జరిగే ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రార్థన ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, అనేక మంది మేలు పొందుతున్నారు. ఇది నిజమే. మరి గ్లోబల్ గ్రేస్ రివైవల్ గ్లోబల్ మినిస్ట్రీస్ మనము నిజామాబాద్లో ఉన్నాము, కానీ మన ప్రార్థన ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వారు విడుదల, స్వస్థత, ఆశీర్వాదాలు పొందుకుంటారు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అందరం చప్పలు కొడదామండి. కమన్నా, మీకు సంతోషం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది కష్టపడి పొందుకుంటారు. మన వాళ్ళు ప్రార్థన చేస్తే ఎన్నో పొందుకుంటున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ వండర్ఫుల్ ప్రేయర్ టీమ్ ఇన్ అవర్ GRC. అదేవిధంగా ఐ ప్రైజ్ గాడ్ ఫర్ వర్షిప్ టీమ్. ఒకసారి చప్పలు కొడదాం, వర్షిప్ టీమ్. ఆమేన్. సో ఆమేన్, హల్లెలూయా. మన గాయకులు లేరు, కానీ దేవుని నామమును బట్టి దేవుని ఆరాధించేవారు మన దగ్గర ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. వి ప్రైజ్ గాడ్ ఫర్ ద వర్షిప్ టీమ్ అండ్ ఆల్సో సౌండ్ అరేంజ్మెంట్ అండ్ మీడియా అరేంజ్మెంట్. రియలీ గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ లేబర్. ఆమేన్. దేవుడు మీ పనిని చూస్తున్నాడు. చాలామంది ఈ రోజున చాలామంది దీవెనలు ఎందుకు పొందుకోరు తెలుసా? అందరు గమనిస్తేనే పని చేస్తారు. కొందరుమంది ఎవరు నన్ను చూస్తలేరు కదా, ఎవరు నన్ను గమనిస్తలేరు కదా, నాకు ఎవరు బిడుదలు ఇస్తలేరు కదా, ఎవరు నన్ను ప్రోత్సహించలేరు కదా. దయచేసి అలా ఒకవేళ ఉన్నట్టయితే మనం ఆశీర్వాదాలు పొందుకోం. ఎవరు నిన్ను గమనించినా గమనించకపోయినా రహస్యమందు నిన్ను చూచుచున్న దేవుడు బహిరంగంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ అ రివార్డర్. ఆమేన్. కాబట్టి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. హల్లెలూయా, ఆమేన్ కదా. మరి చాలాసార్లు బిడుదల కోసం పనిచేసేవారు, నా భాషలు చెప్పాలంటే
వేరే ఉంటుంది, కానీ దయచేసి చెప్పా. కాబట్టి విడుదల కోసం వద్దు, మనం పేరు కోసం వద్దు, దేవుని నామమును మహిమపరిచే విధానంగా మనం పనిచేసినప్పుడు నీ ఒక్క వ్యక్తి కోసం, అంటే నీ కోసం దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాతో ఉన్నారండి? అందరు నాతోని హల్లెలూయా. సో దేవుని నామముకు స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగరుడా, కృపల రాజా, కరికిరమల యేసయ్య తండ్రి, మరి యొక్క హృదయకాల సమయంలో ప్రభా మీ వాక్యం మేము నాయన ధ్యానం చేస్తుండగా, నాయన ప్రభా మీ వాక్యం మేము వింటుండగా, నాయన ముఖ్యంగా చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఏ మాట కూడా ప్రభా నా మనసులో నుంచి రాకుండా పరిశుద్ధాత్మ గర్భంలో నుంచి అయా కృప సింహాసనం నుంచి విడుదలవటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు దర్శించండి దేవా. ఆత్మీయ చెవులు దయచేయండి, ఆత్మీయ మనసు దయచేయండి. నాయన ఇక్కడ విత్తబడిన వాక్యము నాయన నిష్ప్రయోజనం అవ్వకుండా అయా ఆ వాక్యము దేవా నూరంతలుగా ఫలించి నాయన తద్వారా మీరు కోరే విధానంగా మా జీవితాలు రూపాంతరము పొంది నాయన తండ్రి, నాయన నిన్ను మయపరిచే విధానంగా మా ప్రాణాత్మ దేహము ఉండుటకు నాయన మీరే సాయం దయచేయమని కేవలం మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. మరి దేవుడు నా హృదయంలో ఉంచిన వాక్యం నేను కొనసాగిస్తున్నాను. మరి గడిచిన కొన్ని వారాల నుంచి ఫోకస్ గురించి మాట్లాడుతున్నాయి. హల్లెలూయా, ఆమేన్. యు ఆర్ దేర్ విత్ మీ. ఫోకస్. మనము మన దృష్టి దేని మీద కేంద్రీకరిస్తుంటామో అది మనము ఆ విధంగా మన జీవితం మరలించబడుతుంటుంది, ఆ విధంగా మన జీవితము కొనసాగించబడుతుంది. సో ఇఫ్ యువర్ ఫోకస్ విల్ మేక్ యువర్ లైఫ్. నువ్వు దేని మీద దృష్టి ఉంచి నీ జీవితమును నువ్వు కొనసాగిస్తున్నావో అది నీ జీవితం మీద ప్రభావితం అవుతుంది, అది నువ్వు అవుతావు. హల్లెలూయా. సో టుడే ఫోకస్ బికమ్ టుమారో యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. నువ్వు ఈరోజు దేని మీద అయితే నీ దృష్టి కేంద్రీకరిస్తుంటావో అది రేపటి రోజున నీ భవిష్యత్తు అవుతుంది. అందుకోసం ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు దేని గురించి దేని మీద నువ్వు దృష్టి ఇస్తున్నావో, దేని మీద నువ్వు మనసు ఉంచుతున్నావో అది నిన్ను నీ గమ్యంలోనికి తీసుకెళ్తుంది. అందుకోసం నీ గమ్యంలోనికి వెళ్ళాలంటే నువ్వు దేవుడు సిద్ధపరిచిన ఆ గమ్యంలోనికి, లేకపోతే ఆ ప్రదేశంలోనికి, లేకపోతే ఆశీర్వాదంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలాసార్లు సాతాను మన జీవితం నుంచి ఏది దొంగలిస్తుంది అంటే దేవుని నుంచి మన ఒక దృష్టిని వైదొలిగించాలని చూస్తుంది. అంటే మనం ఎప్పుడైతే దేవుని నుంచి మన దృష్టి కోల్పోతామో ఇక మనం దేనికోసం ఈ లోకంలో ఉన్నామో, దేని గురించి దేవుడు మనం సృష్టించడో, దేని గురించి దేవుడు మనను ఉంచి ఒక ఉద్దేశం ద్వారా ఉంచాడో ఆ ఉద్దేశంలోనికి వెళ్ళాం. అందరు రాతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉన్న ప్రతి వ్యక్తి ఎవరు కూడా అకస్మాత్తుగా అట్లా ఊడి పడలే. ఆమేన్. ఎవరు కూడా ఇక్కడ అకస్మాత్తుగా లేరు. మనమందరం కూడా ఒక ఉద్దేశము ద్వారా దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. మరి ఇర్మియా 29:11 మనం చూసినట్టయితే అక్కడ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటుంటాడు. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ గురించి ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే రానున్న కాలములో అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు. ఆమేన్. అంటే దేవుడు ఒక మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఒక సమాధానకరమైన జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ దాంట్లో మనం ప్రవేశించడానికి మన మనసు, మన హృదయము దేవుని మీద కేంద్రీకరించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన వారంలో కొన్ని లేఖనాలు మీ ముంగట నేను ఉంచాను. ఒకసారి హెబ్రీ పత్రిక 10
12 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతారమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును అంత చెప్పాడు. ప్రతి భారం చూడండి, ఏదైనా భారము 100 కిలోల బియ్యం సంచి ఎత్తుకొని మీరు ముందడికి అంటే ఒక 5 కిలోమీటర్ నడుస్తారండి? చెప్పాలండి, అందరు నాతో ఉన్నారా? దయచేసి, సమయం లేదు నాకు కదా. ఏదైనా 100 కిలోల బరువు నీ మీద ఉంచుకొని ఒక 5 కిలోమీటర్ అట్లా నడవగలుగుతారా? కొన్ని మీటర్స్ కూడా నడవలేవు, ఎందుకంటే అది భారముతో కూడింది, అంటే చాలా భారము కదా. అందరు నాతో ఉన్నారండి? కొంతమంది జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఆ ఆశీర్వాదాల్లోనికి, దేవుడు నిర్ణయించిన ఆ చిత్తములోనికి వెళ్ళకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు చాలా భారము వాళ్ళ మీద ఉంచుకుంటారండి. ఏంది? లౌకిక సంబంధమైన బాధలు వాళ్ళ మీద ఉంచుకుంటారు. మాటలు, ఎవరో అన్న మాటలు వాళ్ళ మీద ఉంచుకుంటారు. ఎక్కడనో జరుగుతున్న సంగతులు విని ఇంట్లో భయపడుతూ బతుకుతుంటారు. అవన్నీ కూడా వాళ్ళ మీద ఏమైపోతాయి అంటే ఒక భారముగా ఉంటుంది. హల్లెలూయా. అందుకోసం ఈ భారమును మనము తొలగించుకోమంటాడు దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడంటే, కుమారుడు నిన్ను స్వతంత్రపరిస్తే నిశ్చయముగా నువ్వు స్వతంత్రుడివి. ఇఫ్ సన్ సెట్స్ యు ఫ్రీ, ఇండీడ్ యు ఆర్ ఫ్రీ. హౌ మెనీ ఆర్ ఫ్రీ? ఎంతమంది స్వతంత్రులు ఉన్నారండి? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, స్వతంత్రుడుగా ఉన్నవాడు చురుకుగా పరిగెత్తుతాడు ముంగడికి. కానీ తన శరీరం మీద భారం పెట్టుకొని పరిగెత్తలేడు ముందడికి. హల్లెలూయా. యేసు మన ముంగట వచ్చిన ఆ గురి వద్దకు మనము పరిగెత్తలేము. అందుకోసము ఇక్కడ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టు. సులువుగా ఈరోజు ఎంత జల్లి జారిపోతుంటాం కదా. సులువుగా చిక్కులు పెట్టు. నిన్ను చిక్కులో పడేది ఏంది? చిక్కులలో పడేసేది ఏంది? ఎవరండి? ఎవరు కాదు, నీ మనసులో పుడుతున్న తలంపులే నిన్ను చిక్కులో పెట్టేది. హల్లెలూయా. అందుకోసం నీ మనసులో ఏ తలంపులు అయితే ఉద్భవిస్తాయో ఆ తలంపులు నిన్ను దేవుని నుంచి దూరంగా చేస్తాయి. అందుకోసం నీ తలంపుల మీద, నీ మనసు మీద నువ్వు పని చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం దేవుడు ఇచ్చిన దర్శనంలోనికి నువ్వు వెళ్ళాలంటే, దేవుడు నీకు ఇచ్చిన ఒక కళలోనికి నువ్వు వెళ్ళాలంటే మొట్టమొదటిగా నీ మనస్సును దేవుని మీద ఉంచడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 26:3 ఏం చెప్తుంది? ఎవరి మనస్సు యెహోవా పైన ఆనుకొని ఉంటుందో వాళ్ళను ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంట అని చెప్పాలి గట్టిగా. పూర్ణ శాంతి గలవారుగా. అంటే ఎవరి మనస్సు యెహోవా పైన ఆనుకొని ఉంటుందో వాళ్ళను పూర్ణ శాంతి గలవారుగా చేస్తారు. అంటే నీ ఒక మనస్సు అప్పుడప్పుడు ఆనుకొని ఉండాలా? ఎప్పుడు ఆనుకోవాలి ఉండాలా? గుండె ఎప్పుడు కొట్టుకోవాలా? అప్పుడప్పుడు కొట్టుకోవాలా? ఎందుకు గుండె నిర్విరామం కొట్టుకోవాలి? ఎప్పుడు గుండె ఎందుకు కొట్టుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గుండె ఆగిపోతే మనం ఆగిపోతాం.
the moment your heart stops or life stops, the moment your focus is deviated from God, your spiritual journey stops. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మీద నుంచి నీ మనసును నువ్వు వైదొలగించుకుంటావో, నువ్వు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాల్లోనికి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పైన, అదేవిధంగా సాతానుకు కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంది. సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే, యోహాను సువార్త 10వ చెప్తుంది. ఏం చెప్తుంది అక్కడ? దొంగయు దొంగతనము హత్యయు నాశనము చేయడానికి వచ్చును కానీ మరి దేనికి రాదు. నేను నా గొర్రెలకు జీవము సమృద్ధి జీవం ఇవ్వడానికి నేను వచ్చానని యేసయ్య చెప్తున్నాడు. మరి ఆది నుంచి దుష్టుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుని బిడ్డలను దేవుని ప్రణాళికల నుంచి, దేవుని మార్గంలో నుంచి వాళ్ళని వైదొలిగించి వాళ్ళని నాశనము వైపు నడపాలని సాతాను వాంఛ కలిగి ఉంది. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము. ఆమేన్. హల్లెలూయా. మై షీప్ హియర్స్ మై వాయిస్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని స్వరము వింటూ నడుస్తున్నప్పుడు దేవుని మీద నువ్వు దృష్టి ఉంచగలుగుతావు. దేవుడు నీకోసం సిద్ధపరిచిన ఆ ఒక ఆశీర్వాదాల్లోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. మరి సులువుగా చిక్కులు పెట్టే పాపములను ఏం చేయమంటుంది ఇక్కడ చూడండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. అంటే విశ్వాసం అంటే ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు అంటే విశ్వాసమున కర్త అంటే యేసయ్య విశ్వాసం మనకిచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఏ విశ్వాసం ఉండేనో అదే విశ్వాసము మనలో దేవుడు ఉంచాడు. అందరు ఉన్నారండి నాతోనే? హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు. ఇది ఎవరి వైపు? నువ్వు విశ్వాసం పట్టుకొని ఎవరి వైపు చూడాలా? ఏం చూడాలా? ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూచుచు. నీ గురి ఎప్పుడైతే యేసయ్య వైపు ఉంటాయో ఆశీర్వాదాలు నిన్ను గురి చేసుకొని ఉంటాయి. చప్పలు కొడదామండి. హల్లెలూయా. వేర్ ఆర్ యు? హల్లెలూయా. వేర్ యువర్ ఐస్ ఇస్ ఫోకస్డ్ ఆన్ గాడ్ బై ఫెయిత్, the blessings of the Lord will focus you. The success will focus you. Amen. Hallelujah. Your focus is very important. Hallelujah. నీ దృష్టి చాలా నీ జీవితం మీద ప్రభావితం చేస్తుంది. అందుకోసం నీ దృష్టి మరలించబడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక విశ్వాసి బయట దాన్ని బట్టి జీవించాడు కానీ ఒక విశ్వాసి లో నుంచి జీవిస్తాడు. A believer lives within, but a believer not live by outside circumstances. హల్లెలూయా. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా లో నుంచి జీవిస్తాడు కానీ బయట నుంచి నాకు బయట మంచి వాళ్ళు లేరండి నన్ను ప్రోత్సహించడానికి, బయట మంచి ఇన్స్టిట్యూషన్స్ లేవండి నన్ను ముందడికి నడిపేందుకు. ఎవ్వరు బయట నీకోసం లేకున్నా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4:4 నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఒక గొప్ప దృష్టి కలిగి ఉంటావు, గొప్ప దర్శనం కలిగి ఉంటావు. హల్లెలూయా. గొప్ప దర్శనం కలిగి ఉంటావు. ఆ దర్శనం నిన్ను సిగ్గుపడనీయదు.
హల్లెలూయా. దేవుడిచ్చిన దర్శనము కలిగి నువ్వు ముందడికి వెళ్తే నువ్వు ఆ దర్శనము ద్వారా నువ్వు బ్రతుకుతావు. ఆ దర్శనము బట్టి 100 మంది 1000 మంది నువ్వు బ్రతికిస్తావు. ఇఫ్ యు హ్యావ్ విజన్ ఫ్రమ్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ ప్రొవిజన్ ఫర్ దట్. ఎంతమందికి అర్థమైందండి? దేవుడి నుంచి నువ్వు విజన్ ఎప్పుడైతే పొందుకుంటావో దాంతోపాటు దేవుడు నీకు ప్రొవిజన్ కూడా ఇస్తాడు. హల్లెలూయా. హౌ యూ విల్ రిసీవ్ ద విజన్ ఫ్రమ్ గాడ్? వెన్ యూ ఫోకస్ ఆన్ గాడ్. హల్లెలూయా. నేను ఈ యొక్క ధ్యానం నేను చేస్తున్నప్పుడు చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇప్పుడు మోషేని దేవుడు ఏర్పరచుకుంటాడు. మోషేను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మోషేకి దేవుడు తన హృదయమును పంచుకుంటాడు. మోషే, నేను ఇశ్రాయేళ్ల కొరకు ఒక ఉన్నతమైన స్థలము నేను సిద్ధపరిచాను. ఇక ఆ స్థలంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి పని చేసే అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలా? ఏం చేయాలి వాళ్ళు? తేనె ప్రవహిస్తూనే ఉంటుంది, పాలు ప్రవహిస్తూనే ఉంటుంది, కూర్చొని తినాలి అంతే, పని చేసే అవసరం లేదు. అంత ఉన్నతమైన ప్రదేశం దేవుడు ఎవరి కోసము దేవుడు సిద్ధపరిచాడండి? ఆ వాగ్దానము దేశం ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఇశ్రాయేలుల కోసం సిద్ధపరిచాడు. కానీ చూడండి, నాకు ఒక ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మోషేకి దేవుడు తన హృదయమును బయలుపరుచుకుంటాడు ఒక్క వ్యక్తికి. కానీ 6 లక్షల కొన్ని లక్షల మందికి దేవుని స్వరం వినలేకపోతారు వాళ్ళు. ఈరోజు 10 మంది ఉరికితే ఆ 10 మందితో మనలు ఉరుకుతారు. 100 మంది ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్తారు మనలు. కానీ మోషే దేవుని హృదయం ఎరిగి దేవుని చిత్తము చేసేవాడు ఉంటుండే. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని వచనాలు మీరు ముంగట ఉంచాలని ఆశపడుతుంటున్నాను. నిర్గమకాండం 32 అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవమా? మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తేందని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు వచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పూతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ చూసినట్టయితే మోషే మరి సినై పర్వతంకి వెళ్ళి దేవునితో సావాసం కలిగి దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు విని, ఆ ఆజ్ఞలు విని, ఆ పలకల మీద రాసుకుంటున్నాడు అనమాట. అప్పుడు దాదాపు మరి 40 రోజులు మోషే అక్కడ ఉంటాడు. మరి చాలా ఆలస్యం అవుతుంది. మోషే సినై ఆ పర్వతం నుంచి రాందికి చాలా ఆలస్యమైనప్పుడు ఇక ఇశ్రాయేలు ఏమనుకున్నారండి, ఇక మోషే వచ్చేటట్లేడు, మోషే ఇక దిగటట్లేడు, ఇక తడువు చేస్తున్నాడు, చాలా ఆలస్యం అవుతుంది, మాకు ఏదో ఒక
ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. మాకు ఏదో ఒకటి కావాలి, ఏదో అంటే వాళ్ళ దృష్టి దేవుని నుంచి వైదొలిగిపోయి ఇంకా వేరే వాటి పైనకి వెళ్ళిపోయింది. ఇక ఆరోన్కి బాధ్యత అప్పగించిపోతే ఆ ఆరోన్ కూడా వీళ్ళ మాటలకి ఏమైపోతాడని ప్రభావితమై ఇక సరే మీ చెవులో పొగలు, మీ చెవులకు ఉన్న కమ్మలు ఇవన్నీ తీసి మరి అగ్నిలో వేయమంటే ఆ అగ్నిలో వేసిన తర్వాత అది ఏమైపోయిందండి? దూడ ఆకారం వచ్చింది. ఈ దూడ ఆకారం వచ్చిన తర్వాత ఈ దూడ నియమములను ఐగుప్తు దేశంలో నుంచి అందరూ అంటున్నారండి. అంటే ఐగుప్తు దేశంలో ఎన్నో సూచక్రియాలు, అద్భుతాలు దేవుడు మళ్ళీ ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును ఎలా నడిపించాడో అవన్నీ మర్చిపోయారు. అంటే దేవుని మీద మనసు నిలుపుకోలేని స్థితిలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు. What deviate from God-given focus is your mind. దేవుడు నిన్ను దేని మీద దృష్టి పెట్టి నడుమన్నాడో దాని మీద నువ్వు నడవలేకుండా ఉండదందుకి ప్రథమమైన కారణాలు ఏంటంటే నీ మనసే. ఇక్కడ ఇశ్రాయేలులో మనసు ఏమైపోయింది? వీళ్ళ దృష్టి ఏమైపోయింది? ఇక అందుకోసం వాళ్ళు ఏమంటారు చూడండి, 4వ వచనం. అతడు వారి వద్దకు వాటిని తీసుకొని దూడగా చేశాను. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి అబ్బా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనల్ని కాపాడిన వాడు ఎవరండి? ఆ యేసయ్య. హల్లెలూయా. అలా అక్కడ ఆ ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు ఎవరండి? దేవుడు భూమికి పునాది లేనప్పుడే మనందరి కొరకు దేవుడు ఉన్నతమైన ప్రణాళిక వేసి పెట్టాడు. ఎంతమంది నమ్ముచున్నారండి? అందుకోసం ఎఫెసీ పత్రికలు ఉంటుంది, నేను జగతికి పునాది లేనప్పుడే అనాది సంకల్పంలో మనందరినీ ప్రేమ ద్వారా ఏర్పరచుకున్నాడంట, పరిశుద్ధులుగా, తన స్వాస్థ్యంగా. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలును ఎప్పుడో ఈ జగతికి పునాది లేనప్పుడు అనాది సంకల్పంలో వీళ్ళ కొరకు ఉన్నతమైన ఒక ప్రణాళిక, ఒక వాగ్దానపు దేశము దేవుడు నిర్ణయించి పెట్టినప్పుడు ఆ వాగ్దానపు దేశము మీద నుంచి వాళ్ళ మనసు వైతొలిగిపోతుంది. ఆ దేవుడి మీద నుంచి వాళ్ళ మనసు వైదొలిగిపోతుంది. ఇక 7వ వచనం చూడమ్మా. 7వ వచనం నుంచి చదవమ్మా ఒకసారి. 7 నుంచి 8 వచనాలు చదువు. చెడిపోయారంట. ఏమైపోయారంట? ఏమైపోతామండి? ఒక్కటి ఆలోచించండి. మన దృష్టి ఎప్పుడైతే దేవుని నుంచి తొలగిపోతుందో సాతానికి దొరికిపోతాం మనం. అందరు నాతో ఉన్నారా అండి? సంతోషమైన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయున్. ఈ మాయాలోకం నమ్మవద్దు, ఆశ చూపి మోసం చేయున్. ఈ మాయాలోకం నమ్మవద్దు అంటే ఏం చూపెడుతుంది లోకం? నీకు ఏం చూపెడుతుందండి? ఆశ. అందరు చెప్పండి, ఆశ. సెటిల్మెంట్, జల్లి సెటిల్మెంట్ కోసం చూస్తారు మన వాళ్ళు. రాత్రిలో లక్షల కోట్లు సంపాదించాలా?
హల్లెలూయా. ఆశ చూపి ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలు ఏమైపోయారంటే ఇక్కడ దేవుని మీద వాళ్ళ మనసు, వాళ్ళ దృష్టి ఉంచకపోవడం బట్టి వాళ్ళంతల వాళ్ళే ఆ విగ్రహాలను పూజిస్తూ ఏమైపోయారంట, వాళ్ళు చెడిపోయారంట. ఈ వచనం నన్ను కదిలించింది. ఏమైపోయారంట కండి, వాళ్ళు ఏమైపోయారంట, చెడిపోయారంట. నేను వారి 8వ వచనం చదవమ్మా. వారికి నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయి త్వరగా నేను వారికి నియమించిన ఏంది, డైవర్షన్. సాటన్ ఆల్వేస్ మేక్ యూ టు టేక్ డైవర్షన్. మనం హైవేలో పోతున్నప్పుడు రోడ్డు రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ రోడ్ సింపతి వాళ్ళు పెడతారు, జరా సాయం చేయండి అండి, జరా టేక్ డైవర్షన్. దానికి ముందు ఏముంటుంది, వర్క్ అండర్ ప్రోగ్రెస్. ఏది వర్క్ అండర్ ప్రోగ్రెస్, ఇంకా అంతే కదా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కాబట్టి టేక్ డైవర్షన్ అంటే ఖచ్చితంగా ఈ హైవేలో ఇట్లా పోయేటప్పుడు ఇట్లా తీసుకోవాల్సిన డైవర్షన్. సో సాటన్ ప్రైమరీ అజెండా ఈజ్ టు డైవర్ట్ యూ ఫ్రమ్ గాడ్స్ కాలింగ్. సాతాను ఒక ప్రథమంగా వారి యొక్క అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కల పట్ల వాంఛ ఏంటంటే నేను దేవుని చిత్తం నుంచి బయటకు తీసుకురావాలి. ఎప్పుడైతే మనం దేవుని చిత్తం నుంచి బయటకు వచ్చామంటే కథమిగా సాతాను పని అయిపోయినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, నేను వారు నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను తీసుకొని దాని సాగిలపడి ఓ ఇశ్రాయేలు ఇదే అని చెప్పుకొనిచున్నాడంట. అబ్బా, నాకు అనిపించింది మన సొంత కొడుకు డాడీని పక్క పెట్టి వేరే వాళ్ళని డాడీ అంటే ఎట్లా అనిపిస్తుంది అండి. అంటే ఇశ్రాయేలు దేవుణ్ణి మర్చిపోయి ఏదో దానిని వాళ్ళు పూజిస్తూ అదే మమ్మలను ఐగుప్తు నుంచి రప్పించింది అని చెప్పుకుంటున్నప్పుడు తండ్రి హృదయం ఎంత వేదన పడుతుండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 15 నుంచి చదువున్నాను, 15వ వచనం. మీరు ఇంటికి వెళ్ళాక అంతా అధ్యాయం చేయండి, దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు. I don't have time to just go through all the chapter, but అక్కడక్కడ కొన్ని వచనాలు మీకు చూపెడుతూ నేను వాక్యం పంచుకుంటున్నాను. 15వ వచనం. మోషే రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. చూడండి ఇక్కడ, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ యొక్క బంగారు దూడే చేసుకోందుకి ముందడికి వెళ్ళారు వీళ్ళు? మోషే ఆలస్యమైనందుకు, మోషే కిందికి ఒక్కసారి పాస్టర్ ఆలస్యం అయితే కదా ఇక మోషే పాస్టర్ అక్కడ ఎవరికి? ఇశ్రాయేల్కి. మోషే కొంచెం ఆలస్యమైనందుకు, ఆయన రాకడ అందున ఇక్కడ వీళ్ళు ఏం చేసుకున్నారు, వీళ్ళు ఇష్టానుసారమైన. అందుకోసం వేరుండు గోరు వారు స్వేచ్ఛానుసారులు అంట. ఏందంట? ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి వేరేగా ఉండాలని అనుకుంటావో అప్పుడు నువ్వు స్వేచ్ఛానుసారమైన జీవితం జీవిస్తావు. అంటే ఇక నేను ఎవరు అడిగేటోళ్ళు ఉండరు, ఎవరు నేను పట్టించుకుంటున్నారు, నా జీవితం నా ఇష్టం అంటారు కొంతమంది. కానీ కొన్ని రోజులు గడిచాక వాళ్ళ జీవితంలో తీరని కష్టాలు ఎదురవుతాయి.
చూడండి ఇంకా 10వ వచనం. మోషే శాసనము గల 2 పలకలను చేతి పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాటకు చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. చాలు. ఇక్కడ ఏమైందండి? ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని రాత. మరి దేవుడు ఏదైతే చెప్పాడో మరి మోషే ఆ పలకల మీద రాసుకొని కిందికి వచ్చిన తర్వాత అందరు నాతో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఇమాజినేషన్ ఏంటంటే, నేను కిందికి వెళ్ళలోపడ ఇశ్రాయేలీయులంతా కూడా హల్లెలూయా స్తుతి మహిమా ఎలాప్పుడు దేవుని స్తుతించేదరని ఆ పాట పాడుతున్నారని ఎక్స్పెక్టేషన్తో వస్తుడు కిందికి. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఇప్పుడు మోషే కిందికి వచ్చినప్పుడు నా ప్రజలు దేవుని మీద దృష్టి ఉంచి సంగీతం పాడుతున్నారేమో, మంచి సంతోషంతో దేవుని సేవిస్తున్నారేమో అని చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాను. అంటే ఇక ఇశ్రాయేలు కూడా నేను యేసయ్యతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడి కిందికి వస్తున్నాను. ఇక పర్వతం దిగి కిందికి వస్తున్నప్పుడు ఇక ఇశ్రాయేలు ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, దేవుని మయపరచాలి, దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. యువర్ వెయిటింగ్ టైమ్ మస్ట్ బికమ్ వర్షిప్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. But that must not become wasting time in your life. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆలస్యం అవుతున్నాయని నువ్వు అనుకుంటూ జీవిస్తున్నప్పుడు ఆ సమయమును వృధా పరచద్దు. కానీ ఆ సమయమును సద్వినియోగం చేసుకొని ఆ సమయం దేవుడు నాకు ఇచ్చాడని ఆ సమయంలో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి? అందుకోసం ఒక విశ్వాసికి టైం వేస్ట్ చేయడు వారు. ఒక విశ్వాసి టైం దొరికినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు టైం దొరికినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? వాళ్ళు ఇశ్రాయేలు దేవుని మీద మనసు ఉంచి దేవుని మీద దృష్టి ఉంచి ఆరాధించాలి. కానీ వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ మనసులు, వాళ్ళ కనుదృష్టి, వాళ్ళ హృదయాలు చెడిపోయి వాళ్ళు ఏం చేశారండి? ఒక దూడను చేసుకొని దాన్ని ఆరాధిస్తున్నారు. ఇక దైవజనుడు వస్తున్నాడు కిందికి. ఎక్కడి నుంచి వస్తున్నాడు? సినే పర్వతం నుంచి కిందికి వస్తున్నప్పుడు తన సహకారి యోషువాకి వినబడుతుంది ఒక ధ్వని. ఏ ధ్వని? ఒక ధ్వని వినబడ్డది అక్కడ. ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషతో అనగా, పాలెంలో ఏం జరుగుతుంది? ఏదో యుద్ధం జరుగుతుంది. మోషకి అన్నీ తెలుస్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పాలెంలో సమీపింపగా 18వ వచనం, అతడు అది జయధ్వని కాదు, ఇది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు. అంత అల్లరి, అంత ఏం వినబడుతుంది? ఒక మంచి సంగీతము, ఒక మంచి మాటలు వేరు, చెడ్డ మాటలు వేరు.
ఒక మంచి మాటలు మంచి వాతావరణమును మంచి వాతావరణంని సృష్టిస్తుంది. ఒక చెడ్డ మాటలు చెడ్డ వాతావరణంని సృష్టిస్తుంది. మీరందరూ బర్త్డే పార్టీలో ఉన్నారనుకో, మంచి బర్త్డే పార్టీ సెలబ్రేషన్ అవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి చావు కబురు చెప్పారనుకో, అప్పుడు ఏమవుతుంది? హ్యాపీ బర్త్డే పోయి సాడ్ బర్త్డే అవుతుంది. ఇక్కడ సాడ్ వాయిస్ వినబడుతుంది. దేవునికి ఆ ధూపము వేయడం లేదు, వీళ్ళు దేవుని ఆరాధించడం లేదు వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు వీళ్ళు ఇశ్రాయేలు ఎవరిని ఆరాధిస్తున్నారు? నిర్జీవము. మీరు అసలు ఈ ప్రవక్తల బుక్స్ అన్ని చదవండి. కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేని దానిని వాళ్ళు పూజిస్తున్నారు. ప్రవక్తలు ఉంటుంది, నువ్వు దేనినైతే ఆరాధిస్తున్నావో అది నిన్ను కాపాడలేదు. కాబట్టి నువ్వు దేని మీద ఎక్కువగా దృష్టిస్తున్నావో నువ్వు తెలియకుండా దాన్ని ఆరాధిస్తూ ఉంటుంటావు. హల్లెలూయా. నువ్వు ఒక డబ్బు మీద నువ్వు దృష్టిస్తుంటే డబ్బును తెలియకుండా ఆరాధిస్తుంటావు నువ్వు. హల్లెలూయా. ఇక చూడండి, కింది చదవమ్మా. 19వ వచనం. అతడు పాలెంలోనికి సమీపంగా ఆ నాట్యమాడట చూచెను. అక్కడ ఎటువంటి గందరగోళం. నాట్యమో ఏం నాట్యం ఆడుతారు వీళ్ళు? నీ నాట్యంకి ఒక అర్థం ఉండాల. ఈరోజు చాలామంది నాట్యం ఆడతారు, వెముకలు అరిగిపోతాయి. కానీ ఏసే దగ్గర నువ్వు నాట్యం ఆడు, నీ వెముకలు దృఢపరచబడతాయి. చప్పలు కొడదామండి. కమానా ఎవ్రీబడీ, కమానా గట్టి కొట్టండి, కమాన్. దేవుని దగ్గర నువ్వు ఆడు. అందుకోసం దావీదు, నేను తంబూరతో సితారతో యెహోవాను స్తుతించేదను, నేను నాట్యంతో యెహోవాను స్తుతించేదను. కొంతమంది దేవుని అలా ఆరాధిస్తారు. అందరు వాడుతారు కదా, నేను కూడా వాడుతున్నాను. కానీ దేవుణ్ణి నువ్వు ఎరుగుతూ ఆరాధించితే అది ఆరాధన. హల్లెలూయా. ఆయన ఎరుగుట ఆరాధన. ఆమేన్. కిందికి వెళ్ళామా. మరియు నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఏం మండేనంట? మోషేకి ఏం మండిందంట? కోపం మండి. హల్లెలూయా. కోపము మండెను అంటే ఎవరిని చూసి? హల్లెలూయా. ఎప్పుడు మన కన్ను దృష్టి ఎవరి మీద ఉండాలండి? మీరు సామెతలో చదవండి, నీ కళ్ళను అటు ఇటు తొలగనీయకుండా నీ కళ్ళను సూటిగా ఉంచమంటాడు. అది ఎవరి మీద? హల్లెలూయా. నీ కన్ను దృష్టి దేవుని మీద ఎంత సూటిగా ఉంటుందో దేవుని ఆశీర్వాదాలు అంత సూటిగా నిన్ను చూస్తాయి. చప్పలు కొడదావా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్. కిందికి పోమ్మా త్వరగా. 20వ వచనం. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేళ్ల చేత దాన్ని త్రాగించాడు. ఇప్పుడు మోషే దిగి ఏం చేసిండండి? మోషే కూడా ఆరాధించిడా? దాన్ని ఏం చేసిండు? మొట్టమొదటి ఆ విగ్రహంను. హల్లెలూయా. దానిని ఏం చేసిండట? కూల్చివేశాడు. దాన్ని ధ్వంసం చేసేసాడు. ఐ టెల్ యూ, విగ్రహారాధన అంటే బయట విగ్రహాలు కాదు,
నీలోనున్న విగ్రహాలని ధ్వంసం చేయడం. బయట విగ్రహాలు ఈరోజు కావు, మనం తీసివేసేసి మనలో ఉన్న విగ్రహాలను తీసివేయడం నేర్చుకోవాలి మనం. ఆమేన్. ఎప్పుడైతే మనలో ఉన్న విగ్రహాలు దూరం అయిపోతుందో దేవుడు ఒక అభిషేకం మనలో, అది ఒక ప్రవాహం వల్ల ప్రవహిస్తుంటుంది మన జీవితంలో. హల్లెలూయా. అదే అధ్యాయంలో ఒక్కసారి 21 నుంచి చదువున్నారా, 21 నుంచి 25. అప్పుడు మోషే, నీవు ఆ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసినని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజల దుర్మార్గులను మాట నీ వెరుగుదును. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయన ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచాను. ఇక్కడ ఏంటంటే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచానంట. ఏం చూసినాడంట? ఏం? ప్రజలు విచ్చలవిడిగా. అందుకోసము సామెతలు 29:18 వచనం ఏముంటుందంటే, దర్శనం లేని జనులు, ఒకసారి చదవమ్మా, వే దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్ అని ఉంటుంది. ఒకసారి చదవమ్మా. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే వే దెర్ ఇస్ నో ప్రొఫెటిక్ విజన్. ప్రొఫెటిక్ విజన్ అంటే దేవుడు ఏదైతే నీకు దర్శనం ఇచ్చాడో ఆ దర్శనము పట్టుకొని నువ్వు నడిచినప్పుడు అది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడు దర్శనంకి లోబడకుండా, దర్శనం లేకుండా నువ్వు జీవిస్తావో, అంటే మన వాళ్ళు కాదు కొంతమంది, ఇక్కడ దైవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా ఏం తిరుగుతుంది? దర్శనము లేని జనులు అంటే దైవోక్తి అని ఉంటుంది ఇక్కడ. వేర్ దెర్ ఇస్ నో విజన్ అంటే దర్శనము లేని జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. ఏం తిరుగుతారంటే చూడండి, కట్టు లేకుండా అంటే ఒక నీళ్లు అలా ఉండిపోవాలంటే దానికి ఏముండాలంటే చుట్టూరుగా కట్టలు ఉంటాయి, కట్ట కడతారుగా లేదా? ఆ కట్ట లేకుండా ఎంత నీళ్ళు పోసినా అవి నీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి, జారిపోతుంటాయి. అందుకోసము దేవుని నుంచి దర్శనం పొందుకోవాలా, ఆ దేవుడని దర్శనమే ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. కట్టు లేకుండా తిరుగుతున్నాడంట. కానీ ధర్మశాస్త్రమును అనుసరించువాడు, ధర్మశాస్త్రం అంటే ఏంది? దేవుని వాక్యమును, హల్లెలూయా, దేవుని వాక్యమును అనుసరించేవారు ధన్యుడు. కృపావాక్యమును అనుసరించేవారు ధన్యుడు. హల్లెలూయా. చప్పలు కొడదామా? ఆమేన్. ధన్యుడు. దేవుడు చెప్పింది మనం చేసినట్టయితే మనం ధన్యులుగా మారుతామా లేదండి? హల్లెలూయా. యెషయా 1:19 వచనం ఎవరైనా చూడకుండా చెప్తారా? యెషయా 1:19 వచనం, నా మాటలు సమ్మతించి మీరు విననీడలా. అంటే దేవుని వాక్యంతో నువ్వు సమ్మతి కావాలి. నా మాటలు మీరు సమ్మతించి వినిన ఎడల భూమి యొక్క ఏ పదార్థాలు, నీ పక్కలంతా చెడ్డ వాతావరణం ఉన్నప్పుడు కూడా ఆ చెడ్డ వాతావరణం మధ్యలో మంచి వాతావరణం కలిగి ఉంటావు. నీ పక్కలంతా కూడా కరువున
ఆ కరువులో నువ్వు సమృద్ధి కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం అవ్వకముందు ఏం జరుగుతుందండి? నిశ్చితార్థం జరుగుతుంది. ఆ నిశ్చితార్థంలో అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అమ్మాయికి అబ్బాయి నచ్చాలా? అవునా? అమ్మాయికి అబ్బాయి నచ్చాలా, ఈ అబ్బాయికి చెప్పాలండి అమ్మాయి నచ్చాలా? ఈ ఇరువులు ఇద్దరు నచ్చినాకనే ఆ నచ్చిన దానిని సమ్మతి అంటారు. ఏమంటారండి? వాళ్ళిద్దరు సమ్మతి అయితేనే కార్యం ముంగడికి వెళ్తుంది. వాళ్ళిద్దరు సమ్మతి అయితేనే కదా, వాళ్ళిద్దరు ఒకరు సమ్మతించుకుంటేనే ఇక కార్యం అనేది ముంగడికి వెళ్తుంది, నిశ్చితార్థం నుంచి వివాహంకి వెళ్తుంది. మన జీవితంలో కూడా దేవుడు ఎప్పటి నుంచో తన వాక్యం ద్వారా సమ్మతించుకున్నాడు మనము దేవుని వాక్యం ద్వారా సమ్మతించి వాక్యంతో జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు కార్యరూపంలో మన జీవితంలో కనబడతాయి. కమలం సమ్మతించుడు అంటే దేవుడు నేను సమ్మతిస్తలేనండి అంటే విరమించుకున్నావు అన్నమాట. అక్కడ నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కానీ ఆ వాక్యంతో నువ్వు సమ్మతించకపోవడం వలన నువ్వు ఎంతో నష్టపోతున్నావు జీవితంలో, ఎంతో కోల్పోతున్నావు జీవితంలో. హల్లెలూయా, ఆమేన్. ఇక ముందుకు వెళ్దామమ్మా. నేను ఎక్కడ ఆపేసినామా? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచాను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు ఫరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. చూడండి, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచాను, వారి విరోధులు వారిని ఎగతాళి కలుగునట్లు ఆరోను విచ్చలవిడిగా తిరుగుట వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి. చాలు ఇక్కడ చూస్తే వాళ్ళు ఏమైపోయారండి? ఇశ్రాయేలు దేవుని మీద దృష్టి ఉంచకపోవడం బట్టి ఏమైపోయారు? వాళ్ళు ఏమైపోతుంది? కీర్తన 1వ అధ్యాయం 1-2 వచనాలు చెప్తారండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే దుష్టుడు ఏం చేస్తాడంట? యాక్టివా ఎక్సలేటర్తో నడుస్తుంది, అవునా? పెట్రోల్తో నడుస్తుంది. చాలామంది జీవితాలు వేరే వాళ్ళ ఆలోచనలతో నడుస్తున్నాయి ఈరోజు. దుష్టుడు ఆలోచన చొప్పున నడువనుందా? నడవక అంటే ఒక వ్యక్తి నీ మీద అంటే భౌతికంగా ప్రభావం చూపెట్టకుండా మాటల ద్వారా ప్రభావితం చేస్తాడు. ఆ మాటల ద్వారా నిన్ను నడిపిస్తుంటాడు తెలియకుండా. అందుకోసం దుష్టుడు ఆలోచన చొప్పున ఆలోచన ద్వారా నిన్ను అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. దివా ఏ రాత్రులు చెప్పండి? దివారాత్రులు. పచ్చకామరులకి ఏం కనబడాలా? ఇప్పుడు దేవుని పిల్లలకి ఏం కనబడాలా? కళ్ళు తెరిస్తే ఏం కనబడాలండి? కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే ఏం కనబడాలా? ఏం కనబడాలి నీకు? ఓరు కనబడాలండి? కమన దేవుని వాక్యం కనబడాలి నీ ముంగడ. హల్లెలూయా. రేపు ఏమి కావాలో అది దేవుని వాగ్దానంలో ఇప్పుడు నీ ముంగట ఉంది.
హల్లెలూయా జీసస్. దాని దివారాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల దగ్గర పోయే అవసరం లేదు. నీటి కాలువలు నీ దగ్గర కొరుకొస్తాయి. నీటి కాలువల ఎవరైనా ఏది ఇది ఒక చెట్టుని 10 చోట్ల పెడితే ఉంటుందండి అది? ఒక చెట్టుని 10 పెట్టుకుంటా పోతే ఉంటుందా? కానీ ఒక్కసారి నువ్వు నాటబడితే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నువ్వు నాటబడినప్పుడు ఆ సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు. హల్లెలూయా. ఆ సూర్యుడు నీ మీద ఉదయించిన కొలది నువ్వు వికసిస్తూ అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటావు. హల్లెలూయా. నాటబడి ఆయన మీద దృష్టి ఉంచడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. యువర్ ఫోకస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ ఫోకస్ మస్ట్ బి ఆన్ హూమ్? ఆన్ వర్డ్. దేవుని వాక్యం మీద నీ దృష్టి ఉంచాలి, నీ మనసు ఉంచాలా. ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంటుంది. హల్లెలూయా. దుష్టుడు ఆలోచనలు నిన్ను నడిపించదు, ఈ లోకం నిన్ను నడిపించదు. నిన్ను నడిపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే ఉండ. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా. నువ్వు వింటున్న టీవీ న్యూస్ లేకపోతే వింటున్న ఈ న్యూస్ నీ త్రోవలకు వెలుగా ఉన్నాయా? ఏమై ఉంది? దేవుని వాక్యం నీ త్రోవలకు. ఆమేన్. హల్లెలూయా. సో యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్. మళ్ళీ దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. మరి మోషే సమాధి దేవుడే చేశాడు. ఇప్పటి వరకు మోషే సమాధి ఎక్కడుందో ఎవరు కూడా తెలియదు. మరి మోషేను దేవుడు అంతగా దగ్గర తీసుకున్నాడు. కారణం ఏంటంటే మోషే దేవుని మాటకి కట్టుబాటు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా ఒకసారి అందరం లేచి నిలబడదాం. మరి మన దృష్టి ఎక్కడ ఉంచుతున్నాం? మన మనసు ఎక్కడ ఉంచుతున్నాం? ఈ రోజులలో మనము వాక్యం వింటున్నామేమో. వాక్యము ప్రతి ఆదివారం వెళ్తున్నాం. ఒకవేళ మన మనస్సు అదే స్థితిలో ఉన్నట్టయితే మన దృష్టి మార్చుకోమంటున్నాడు దేవుడు. ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ నాట్ చేంజ్డ్, అంటే ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ నాట్ అపాన్ గాడ్, యూ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ వరల్డ్. యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ వరల్డ్. నేను ఖచ్చితంగా చెప్తాను, దేవుని మీద దృష్టి ఉంచకపోతే నువ్వు ఇదివరకే నీ మీద సాతాను దృష్టి ఉంచిపెట్టింది. ఆమేన్ హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, దేవుడు మీద మనం దృష్టి ఉంచితే మనము సాతానికి దొరికిపోం. ఎప్పుడైతే మనం దేవుని మీద దృష్టి కోల్పోతామో ఇక సాతాను ఒడిలోనూ ఉన్నట్టు. సాతాను ఎక్కడ లేదు, ఆ తిరుగులాడుతుంది. గర్జించు సింహం వలె తిరుగులాడుతుందంట. వాడు అందరి మీద కేంద్రీకరించి ఉన్నాడు. సాతాను గర్జించు సింహం వల్లే తిరుగులాడుతుందంట. ఎవరిని మింగుదన, ఎవరిని నాశనం చేస్తున్నా. దేవుడు మనను నాశనకరమైన ఆ గుంటల నుంచి దేవుడు లేవనెత్తాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఆ దొంగ ఊబిలో నుంచి దేవుడు మనం లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. మరి ఈరోజు మన చుట్టూ ఎన్నో చెడ్డ సమాచారాలు మనం వింటున్నాం. భయంకరమైన వాతావరణం మన చుట్టూ ఉంది. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు మన తోడున్నాడు. దేవుని మీద మనసు ఉంచుతాం, దేవుని మీద దృష్టి ఉంచుతాం. మీ జీవితంలో చేదైన అనుభవములను బాగా జ్ఞాపకం చేసుకుంటున్నావేమో, చేదైన అనుభవములను తలస్తున్నావేమో, వాటిపైననే నువ్వు మనసు ఉంచుతున్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెషయా 43:18-19 వచనం మీరు చూసినట్టయితే, మున్పటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకూడదు, పూర్వపు సంగతులను మీరు తలంచుకోడి. ఇదిగో నేను నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును అంటాడు దేవుడు. నువ్వు పాత తలంచుతూ జీవిస్తున్నావేమో, గడిచిన సంవత్సరాల్లో చేదైన అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పాత జీవితం మీద దృష్టి ఉంచకు. నీ పాత జీవితం మీద, అంటే గడిచిన సంవత్సరాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, గడిచిన సంవత్సరాలు ఎంత భయంకరంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాటిపైన నీ మనసు ఉంచద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో నా మీద
నీ దృష్టి ఉంచు, నేను నూతన కార్యం నీ జీవితంలో చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకుందాం, దేవుడి వైపు చూద్దాం. కమ్ ఆన్ నౌ ఎవ్రీబడీ. హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రీకాబా షకతరాలరబా రీ హమాందరబా బాబా షకెరిబిరిబి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దైవజనుడు మోషే